హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మీకు కర్బూజా తోటి షర్బత్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకోవచ్చు. ఆల్రెడీ నా ఛానల్లో వాటర్ మిలన్ షర్బత్ ఉంది, ఒకసారి అది కూడా చూడండి. ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ముందుగా సగ్గు బియ్యాన్ని కొద్దిసేపు అంటే 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. లేదు అంటే కడిగి వేడి నీళ్ళలో వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకున్నా సరిపోతుందండి. నేనైతే 2 అవర్స్ నానబెట్టాను కాబట్టి అవి వేడి నీళ్ళలో వేసి మరిగించుకుంటున్నాను. ఇంకో గిన్నెలో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే చియా సీడ్స్ కానీ సబ్జా కూడా ఉంటే కూడా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను దీంట్లో బెల్లము పంచదార 2 వాడుతున్నాను కాబట్టి బెల్లాన్ని కొద్దిగా కరిగించుకోవడానికి కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక మస్క్ మిలన్ తీసుకున్నాను, అదే కర్బూజా ఒకటి తీసుకున్నాను అండి. దాన్ని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే స్మూత్ పేస్ట్లా కాకుండా అక్కడక్కడ మనకి కర్బూజా తగిలేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి మనం ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. పాలు కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోండి. అండ్ మీ స్వీట్కి సరిపడా వేసుకోండి. ఒకవేళ స్వీట్ తక్కువ ఉందనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేయగానే కొంచెం పాలన్నీ కూడా చిక్కగా అయిపోతాయి. సో మరి చిక్కగా అయిపోయి ఉడకట్లేదు అంటే గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ వేసుకొని దాన్ని పలచన చేసుకోండి. అది కొంచెం పలచగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న కర్బూజా జ్యూస్ కూడా వేసుకోవాలి. అలాగే బెల్లం నీళ్ళు, మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలండి. కొద్దిగా ఎసెన్స్, మన వెనీలా ఎసెన్స్, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ నా దగ్గర వెనీలా ఫ్లేవర్ ఉంది. సో ఆ ఫ్లేవర్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఒక 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే పర్వాలేదు వేయకపోయినా అంతేనండి. ఇది కొంచెం చల్లారనిచ్చుకోవాలండి. దించే ముందు డ్రై ఫ్రూట్స్ను మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ వేసుకుంటే ఈ షర్బత్ రెడీ అయిపోతుందండి. ఇది బయట కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే షర్బత్ రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. వాటర్ మిలన్ది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.